ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి భార్య ఆమె. తన భర్త కుమారుడు పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉన్న గతంలో ఏనాడు రాజకీయాల గురించి కనీసం మాట్లాడలేదు. కానీ మారిన పరిణామాలతో జనంలోకి వచ్చారు. తన భర్త అరెస్టుకు వ్యతిరేకంగా గళం విప్పారు. భర్త విడుదల తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమె ఇప్పుడు మళ్లీ జనం బాట పట్టారు. ఇంతకీ ఎవరామె? ఆమె భువనేశ్వరి, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, తెలుగుదేశం యువనేత లోకేష్ తల్లి. ఇంతకాలం తన పని ఏదో తాను చేసుకుంటూ పోయారు. ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఏ ఎన్నికల్లోనూ ప్రచారంలో పాల్గొనలేదు. తన తండ్రి సీఎంగా చేసినా, తన భర్త ముఖ్యమంత్రి అయినా అవేమీ తనకు పట్టనట్లే వ్యవహరించారు. ఒక సాదాసీదా గృహిణిలా మిన్నుకున్నారు. కానీ మారిన పరిణామాలు ఆమెను ప్రజల మధ్యకు తీసుకొచ్చాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు పంపాక నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓ యాత్ర చేశారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను కలిసి పరామర్శించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమంగా తన భర్తను అరెస్టు చేశారనే గళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక పక్క జనంలోకి వెళుతూనే మరోపక్క చంద్రబాబు బెయిల్ కోసం తీవ్రంగా న్యాయ పోరాటం చేశారు. భువనేశ్వరి యాత్ర కొనసాగుతుండగానే చంద్రబాబుకు బెయిల్ లభించటం, ఆయన జైలు నుంచి విడుదల కావడం జరిగిపోయాయి. దీంతో భువనేశ్వరి యాత్రకు కాస్త బ్రేక్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి సారించారు. మళ్లీ నిజం గెలవాలి యాత్రను చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను కలిసి ఓదార్చేందుకు యాత్ర కంటిన్యూ చేస్తున్నారు. విజయనగరంతో మొదలైన యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటి గుండా సాగనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరెన్నో రోజులు లేవు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. జగన్ను జైల్లో పెట్టినప్పుడు షర్మిల పాదయాత్ర చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది. అదే తరహాలో భువనేశ్వరి చేపట్టిన యాత్ర ఎన్నికల్లో టీడీపీకి మైలేజ్ తెస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే నారా భువనేశ్వరి యాత్ర ఎలక్షన్ కోసం కాదని టీడీపీ శ్రేణులు చెబుతున్నా ఇది ఎన్నికల వ్యూహంలో భాగమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచారు. 25 పార్లమెంటు స్థానాల పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి సభకు 1,00,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అటు నారా లోకేష్ మంగళగిరిలో విస్తృత ప్రచారానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళుతున్నారు.